సారీ, ఇందాక మా నాన్న ఏదో బాధలో. ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది. చూడండి, మీరేం అనుకోకండి. నాకు మంచి అమ్మాయిని చూసి పెట్టండి, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. సరే. ఇందాకేదో సరదాగా మీరంటే ఇష్టం, ప్రేమ అనేదేదో ఆగాను, మీరేం మనసులో పెట్టుకోవాకండి. సరే, మీరు శాస్త్రి గారిని ఒకసారి కలవండి. సరే, కలుస్తా అండి. నువ్వు నిజంగానే నన్ను లవ్ చేయలేదా? ఏం మాట్లాడుతున్నారండి? నేను మిమ్మల్ని లవ్ చేశాను. కానీ నేను లవ్ చేస్తే సరిపోద్దా? మీరు కూడా చేయాలి కదా. నేను ఇష్టపడ్డానని చెప్తే సరిపోద్దా? మీరు కూడా ఇష్టపడాలి కదా. మీరెలాగో నన్ను ఇష్టపడరు, సో నాకు కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అది అవ్వలా. ప్రేమించాను, అవ్వట్లేదు. అది నేను చెప్పాలనుకుంది. మీరేం చెప్పొద్దండి, నాకు తెలుసు, అంతా తెలుసు. నేనే మీకు విషయం చెప్పాలి. తొందరగా వెళ్ళండి, మటన్ మాడిపోతుంది. నానా, 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 నీకు మాట కదా? అమ్మాయి ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? అసలు నీ లైఫ్ చెడగొట్టడానికి, బాగు చేయడానికి. చెడగొట్టింది తనే. పెళ్లి చేస్తాను కూడా తనే. నాకు తెలియక అడుగుతాను, చెడగొట్టి చేయడం ఏంట్రా? నేనే నీకు మంచి అమ్మాయిని చూసి చేస్తాను. ఆహా, మరి ఇప్పుడు దాకా ఏం చేసావు పెళ్లి చేయకుండా? బ్యూటీ పార్లర్కి వెళ్ళానురా, అందం సెట్ చేసుకుందామని. ఫేషియల్. నానా, ముద్దురు తోలు తెల్లతోళ్ళలాగా ఎలా ఇద్ది? చెడ్డోళ్ళు మంచోళ్ళుగా ఎలా అవుతారా? నమ్మకం ఉండాలి నానా, నమ్మాలి మనుషుల్ని. ఓహో, ఓ 10,000 సాయంత్రం ఇచ్చేస్తాను. నేను నమ్మను. నమ్మకం ఉండాలి నాన్న, నమ్మకం ఉండాలి నాన్న. నా బంగారం, నా లడ్డు. సొసైటీలో మంచోళ్ళు లేరు నాన్న, నువ్వింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నానా, నాకు అర్థం కాక అడుగుతున్నా. మంచితనం గొప్పతనం మనలో లేకుండా పక్కనోళ్ళు ఎలా చూస్తావు? ఓహో, అయితే ఇప్పుడు ఆ అమ్మాయి మంచిది గొప్పదే అంటావు, మిగతా వాళ్ళందరూ ఎదవలంటావు. ఒరే, నాకు తెలియక అడుగుతున్నాను రా, నీకు ఇప్పుడు అర్జెంటుగా పెళ్ళెందుకు? ఒంటరిగా ఉన్నా నానా, ఫీలింగ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి, ఓపెన్ అవట్లా. హగ్ చేసుకుందామంటే ఎవరు లేరు, కనీసం చేయి పట్టుకొని ఏడుద్దామని ఎవరు లేరు. దా, నన్ను పట్టుకో, హగ్ చేసుకోరా, ఓదారుస్తాను. ఏ, ప్లంబర్ని పిలవమంటావా? దేనికి? అదే, ఫీలింగ్స్ అన్నీ బ్లాక్ అయినాయి అన్నావు కదా, ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ వచ్చినట్టు ఫీలింగ్స్ అన్నీ బయటకు వస్తాయి. నానా, అసలు నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? చార్మినార్ చాలా బాగుంటుందంటరా, ఎప్పుడు చూడలేదు, చూసొద్దామని. ఈ మనుషుల డ్రామాలు చూడడం కంటే చార్మినార్ చూడడం చాలా మంచిది. ఎక్కడికి వెళ్ళావు? హుసేన్ సాగర్లో బుద్ధుడితో మాట్లాడేసి వస్తున్నా. ఏం మాట్లాడావు? ఇంత భయంకరమైన స్మెల్ మధ్య ఎలా ఉంటున్నావయ్యా అని అడిగేసి వస్తున్నా. తాగావా? ఉన్నోడు తాగితే సెలబ్రేషన్ అంటారు. నాకు తెలిసి మనం సెలబ్రేషన్ చేసుకునేంత డబ్బులు మన దగ్గర లేవనుకుంటున్నా. తిన్నావా?
ఏంటిది కొత్తగా? అంటే ఫస్ట్ టైం కదా. తిన్నావా, తాగావా? కానీ నువ్వు అడుగుతుంటే చాలా బాగుంది నాన్న. ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు అని అర్థమైంది. పర్లేదు, అడగొచ్చు. ఇంట్లో డబ్బులు కనిపించట్లేవు. అది నన్నెందుకు అడుగుతున్నావు? నన్ను దొంగ అంటున్నావా? నన్ను నేనేమనలేదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు నాన్న. అంతగా బాధ అనిపించలేదు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఏమనకపోయినా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నాన్న. నన్ను దొంగ అని చావు కన్నా పెద్ద శిక్ష చేశావు నాన్న. నిజం చెప్పనా? నువ్వు నాకు అవసరం లేని బరువు తప్పించుకోలేక మోస్తున్నా. సీను, చెప్పండి అంకుల్. బయట ఉన్నా అంకుల్. వాణ్ణి కలిసావా? లేదంకుల్. ఒకసారి మాట్లాడరా వాడితోని. సరే అంకుల్. నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడవనుకో, మాట్లాడితే బాగుంటుంది. శాస్త్రి గారు కలవాలి. ఎందుకండి? నేను పెద్ద మనిషిని అయ్యాను, ఫంక్షన్ చేసుకుందామని చెప్పి. ఏం మాట్లాడుతున్నారు? చెబితే కానీ రావా? అన్నీ మూసుకొని రా, మాట్లాడాలి. సరే వస్తా. చూపులే
ఎలా ఉంది అమ్మాయి? అమ్మాయి బాగుంది, నీకు ఓకే అంటే కానిచ్చేద్దాం. పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయే అలవాటు లేదంటే నాకు ఓకే. లేదుగా. అయితే ఓకే. నాకు ఓకే కాదు. ఏ నీకెందుకు ఓకే కాదు? ఆ, అమ్మాయి తనకు కరెక్ట్ కాదు. తను నచ్చింది అంటున్నాడు కదా, నీకేం ప్రాబ్లం? ఇంకోసారి ఆలోచించవచ్చు కదా. నాకు అమ్మాయి నచ్చింది, నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఆ అమ్మాయి మీకు సెట్ అవ్వదు శాస్త్రి గారు, మనం ఇంకో సంబంధం చూద్దాం. వదిలేయచ్చు కదా. వద్దండి, ఆ అమ్మాయి మనకి సెట్ అవ్వదు. మనం వేరే ఇంకేదైనా మంచి సంబంధం చూద్దాం. తను చాలా మంచిది, చాలా అంటే చాలా. చెప్పాలంటే నీకంటే కూడా మంచిది. అయినా సరే లేదు, వేరే సంబంధం ఏదైనా చూద్దాం. శాస్త్రి గారు, మీరు వేరే చూడండి. అక్కర్లేదు, నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఇంకెంతకాలం ఇలా తిరుగుతా? నాకు ఓపిక లేదు. సెట్ అవ్వదంటే మీకు అర్థం కాదా? ఆ అమ్మాయి మీకు సెట్ అవ్వదు. శాస్త్రి గారు, వేరే సంబంధం చూడండి, అంతే. నా వల్ల కాదు. ఆ, వాడికి నచ్చిన అమ్మాయిని నువ్వు ఎలా వద్దంటావు? అయ్యో, వాడికి నచ్చలేదు. నీకెలా తెలుసు వాడికి నచ్చలేదని? ఆ, నాకు తెలుసు. తను నాకు కూడా నచ్చలేదు. నీకు నచ్చాల్సిన అవసరం ఏంటి? వాడి లైఫ్ కదా, నీ లైఫ్ కాదు కదా. అరే, అలా ఎలా వదిలేస్తాం? వాడి లైఫ్ బాగుండాలి కదా. అవును, బాగుండాలి. కానీ వాడే చెప్తున్నాడు కదా, నాకు ఆ అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా అని. నీ ప్రాబ్లం ఏంటి? నాకెందుకో తను వద్దనిపిస్తుంది. పక్కవాడి లైఫ్ డిసైడ్ చేయడానికి నువ్వెవరు? నీకు వాడికి సంబంధం ఏంటి? నువ్వెవరో తెలియకుండానే వాడి లైఫ్ నాశనం చేసావు. ఇప్పుడు వాడికి ఒక అమ్మాయి నచ్చితే వద్దంటున్నావు. వాడికి అర్థం కావట్లేదు వాడి లైఫ్లో ఎలాంటి అమ్మాయి కావాలి అని. ఎందుకంటే నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు. చాలా అంటే చాలా ప్రేమిస్తున్నావు. అందుకే వాడి లైఫ్లో ఒక అమ్మాయి వస్తుందంటే ఎక్కడ వాడు దూరం అయిపోతాడో అని చెప్పి భయపడుతున్నావు. లేదు, అదేం లేదు. తట్టుకోలేని నిజం కదా, ఒప్పుకోవడానికి టైం పడుతుంది. నిదానంగా కూర్చొని ఆలోచిస్తే మొత్తం అర్థమవుతుంది. ఆలోచించుకొని కాల్ చేయి. బాయ్.